చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబిబి సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లో భేటీ జరగనుంది. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నారు. వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటుకు ఎస్ఐబిబి ఆమోదించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో వివిధ కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మధ్యాహ్నం ఎక్సైజ్ శాఖపై రివ్యూ చేయనున్నారు సీఎం చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. హిమబిందు ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆకర్షించడం అలాగే ప్రోత్సహించడం కోసం ఈ ఎస్ఐబిబి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఎస్ఐబిబి సమావేశంలో ఇప్పటికే 33,000 కోట్ల ప్రాజెక్టులు పెట్టుబడులకి సంబంధించి ఆమోదం ముద్ర వేసిన నేపథ్యంలో మళ్లీ జరుగుతున్నటువంటి ఎస్ఐబిబి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి పెట్టుబడులకి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటుకి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి ఎస్ఐబిబి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అలాగే రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలతో పాటుగా వాటికి స్థల కేటాయింపు అలాగే వాటికి ఇచ్చేటువంటి నామినల్ ఫీజెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11:30కు సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ ఎస్ఐబిబి సమావేశం ప్రారంభం అవుతుంది. హిమబిల్లు. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.